వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్కి పూనకాలు. బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్. ముఖ్యంగా బాలకృష్ణ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు, ఫేస్లో కనిపించే రౌద్రం, ఇలా చాలా ఎక్స్పెక్టేషన్తో అభిమానులు ఎదురు చూస్తుంటారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా బాలయ్య కూడా తన నట విశ్వరూపాన్ని ప్రతి సినిమాల్లో చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఏజ్ 60+ అయినా తనలో వాడి వేడి ఇంకా తగ్గలేదు అన్నట్లు 20+ కుర్రాడ్లా సందడి చేస్తూ ఉంటారు. మరి అలాంటి బాలయ్యతో నటించేందుకు సహనటులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు, ముఖ్యంగా హీరోయిన్లు. ఇలా తన కెరియర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించిన బాలయ్యకు ఒక హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా బాలయ్యతో నటించేందుకు నో చెప్పిందట. మరి ఆమె ఎందుకు నో చెప్పిందో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలయ్య వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జంటగా టబు, శ్రేయ నటించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్ర అభినయం చేశారు. 2002లో చిరు సినిమాకి ఇంద్రాకి పోటీగా వచ్చిన చెన్నకేశవరెడ్డి 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశారుగా. అందులో తండ్రి పాత్రకు హీరోయిన్గా టబు కంటే ముందు రమ్యకృష్ణని అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ నో చెప్పిందట. దానికి గల కారణం చూస్తే ఆ సమయానికి ఆమె సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సమయంలో రెండో బాలకృష్ణకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తే తన సినీ కెరియర్పై ఇంపాక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమాకి నో చెప్పారట రమ్యకృష్ణ. ఇక ఆ తర్వాత ఆ పాత్రలో హీరోయిన్ టబు నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలయ్య తండ్రి పాత్రకి చెల్లెలుగా దేవయాని కంటే ముందు హీరోయిన్ లయని అడిగారట. కానీ చెల్లెలుగా నటించడానికి లయ ఒప్పుకోకపోవడంతో దేవయానిని ఓకే చేశారు. అలాగే కొడుకు బాలకృష్ణ పాత్రకి జోడీగా హీరోయిన్ శ్రేయాని తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లే. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.